మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. తులారాశి వారికి 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఎలా ఉండబోతుంది? ఏమైనా అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయా? గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ఏమైనా మెరుగైన ఫలితాలు ఉండే అవకాశం ఉందా? ఎస్. కిరణ్ శర్మ చెప్పేటువంటి జాతకంలో మీకు ఎస్ అన్నటువంటి పదమే వాడుతున్నాను. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ధర్మబద్ధమైంది సుమ, అధర్మమైంది లాక్కునే ప్రయత్నం చేస్తే పతనం అయిపోతాము. ఇప్పుడు చదివింది 10th క్లాస్ సంబంధించిన ఉద్యోగమే పొందుకోవాలి. నువ్వు బీటెక్ చేసావు, బీటెక్ ఉద్యోగం పొందుకోవాలి. ఎంటెక్ ఎంఎస్సీ చేసావు, ఎంఎస్ ఉద్యోగం పొందుకోవాలి. తప్ప 10th క్లాస్ అయిపోయింది నాకు కలెక్టర్గిరి కావాలంటే ఎలా వస్తుంది? దీన్ని ధర్మబద్ధమైంది అంటారు. సో 10th క్లాస్ అయినావు కదా, నీకు 10th క్లాస్ సంబంధమైనటువంటి యోగ్యత ఎంతో అంతవరకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. నీ స్థాయి ఏమిటి, నీ యొక్క ఎలిజిబిలిటీ ఏమిటి, అంతవరకు తప్పకుండా మనకు పొందుకునే అవకాశం. ఏ స్థాయి వారికి అది తప్పకుండా అందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కూడా పొందుకునే అవకాశాలు, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. తప్పకుండా మంచి విదేశీయాన యోగం, విదేశాల్లో కూడా స్త్రీ నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, అద్భుతమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సోదరులతో మాతాపితృలతో ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం, జరిగినటువంటి పొరపాట్లని గ్రహపాట్లని సర్దిద్దుకొని మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా ఏదైనా కారణం చేత వాళ్ళకి మధ్యవర్తి చేసినా బయటపడే అవకాశం. ఇక వ్యాపార విషయంలో చూసుకుంటే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఈవెంట్స్ చేసేవారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లేవారికి అభివృద్ధి బలంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలలోను, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకునే శుభయోగంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వంలోంచి పూర్తిగా బయటపడతారు. అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో, స్వదేశంలో స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం. కోర్టు వివాదాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కోర్టు బయట కానీ కోర్టు ముందు కానీ తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైన తీర్పులు వచ్చే అవకాశం. సమస్య సర్దుబాటు అవుతుంది. తప్పకుండా సమస్య పూర్తిగా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్య లాభం, ఆనందకరమైన సంపద, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, సమస్త రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకర ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, నూతన గృహ నిర్మాణం తప్పకుండా కలగబోతోంది. పిల్లల విషయంలో గొప్ప ఖ్యాతిని, గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి శుభయోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతోంది. ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. అనుకున్నది సాధిస్తారు. మనోధైర్యం బాగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, శుభకరమైన సంతాన వార్తలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, ఐఎల్సీ, జిఆర్, టోఫెల్ అనే పరీక్షలు విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం బాగా ఉంటుంది. ప్రశాంతమైన సుఖజీవనం, అనుకున్నటువంటి ప్రతి ఒక్క పనిలో పరిపూర్ణమైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. చెడ్డవారితో పూర్తిగా మీరు దూరం జరిగి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునే అదృష్టయోగం. ఇలా అన్ని రకాల ప్రయోజనాల్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునేటువంటి రాశిగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి మాస ఫలితాలు తప్పకుండా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి తుల రాశి వారికి జన్మంలో కనుక, అంటే జన్మరాశిలో కనుక రవి వచ్చినప్పుడు
చాలా ప్రమాదం కలిగే అవకాశం. నీచస్థానం కదా, రవి వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యయాధిపతి అయినటువంటి తులారాశికి వ్యయాధిపతి అయినటువంటి బుధుడు కనుక మీనంలోకి వస్తే తప్పకుండా నీచ స్థితి ఉంటుంది. అంటే పిల్లల వల్ల ప్రమాదం కానీ పరువు భంగం కలిగే అవకాశం. ఇలాంటి మాసాలని చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి మన ప్రమేయం లేకుండా ఇతరుల వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విషయాన్ని కొద్దిగా సరిచూసుకునేందుకే మాసవారి ఫలితాలను కూడా ఫాలో అవుతూ, ఏదేమైనా జన్మ రాశిని జన్మ నక్షత్ర ప్రకారంగా దశాంతర దశలు ఏమిటి ఇవన్నీ ఫాలో అయితే మీకు చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకోవచ్చు. ఏదేమైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వాహన, విదేశీయాన ఇలా అన్ని రకాల శుభయోగాలు పొందుకునే రాశి. అలా విద్యలో టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంది. అంటే మేబీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ కూడా ఈ రాశి వాళ్ళకి వచ్చే అవకాశం. అటువంటి ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు, పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా వీరికి సంపూర్ణమైన విద్యా ప్రాప్తి ఉంటుంది. ఆనంద యోగాలు, ఐశ్వర్యం, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం ఈ రాశి వారికి ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఆనందమయ శుభ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు.